It's me Rahul Dukka, English faculty from Tejas Defense Academy. So once again I welcome you. So for learning English, okay, already I gave my best videos regarding army aspirants for clerk as well as storekeeper. Already ఈ టాపిక్ మనకి రన్ అవుతుందండి. సో హియర్ వి గో. రూల్ నెంబర్ 6. See, subject verb agreement. What is that? Subject verb agreement. చూడండి, see, subject verb agreement లో భాగమే ఎర్రర్ కరెక్షన్స్. అంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ మనం నేర్చుకున్నాం అనుకోండి, ఎర్రర్ కరెక్షన్స్ అనేవి ఈజీగా మనకి అర్థమవుతుంది. సో దిస్ ఈజ్ లైక్ బేసిక్ పార్ట్ ఆఫ్ ఎర్రర్ కరెక్షన్స్. ఓకే, సో మరి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి మనకి? సో వి గెట్ అరౌండ్ 3 క్వశ్చన్స్. ఎన్ని క్వశ్చన్స్ వస్తాయండి? వి గెట్ 3 క్వశ్చన్స్ అండ్ 3 into 4 = 12 మార్క్స్. ఓకే, నౌ లిసన్ టు మీ. ఇప్పుడు నేను దీని గురించి ఇంకొన్ని చెప్పేస్తాను, చూడండి. See here, last నిన్నటి రోజు మనం we completed rule 5 rules complete చేసాము. Now I'm going to explain about rule number 6. See, when 2 or more nouns, denote a singular person. See, అంటే దీని అర్థం ఏంటి? ఒక పర్సన్ అంటే ఒక పర్సన్ ఉన్నాడు and see, it denotes a singular person. 2 or more nouns denote a singular person. అంటే దీని అర్థం ఏంటి? ఒక 2 nouns అంటే నామవాచకాలు, ఒక 2 వర్డ్స్ నౌన్ గురించి. నౌన్ అంటే ఏంటి? నామవాచకం గురించి ఒక 2 కానీ ఎక్కువ వర్డ్స్ చెప్పినప్పుడు దాని యొక్క వర్బ్ అనేది సింగులర్ లో ఉంటుంది. దీని గురించి నేను క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తా, చూడండి. See, my friend and డాక్టర్ ఈజ్ బిజీ. మరి ఇక్కడ ఈజ్ ఎందుకు తీసుకోవాలి, ఆర్ ఎందుకు తీసుకోవద్దు? దిస్ ఈజ్ ద క్వశ్చన్. సే ఆర్ అనేది ఎందుకు తీసుకోవద్దు? ప్లీజ్ లిజన్ ఎవరీ. మై ఫ్రెండ్ అండ్ డాక్టర్, దీని అర్థం ఏంటి? సి లిజన్ టు మీ. మై ఫ్రెండ్ అండ్ డాక్టర్, దిస్ 2 refers to a singular person or a person. These 2 refers to one person. ఇవి రెండు కూడా ఒకటే పర్సన్ ని సూచిస్తాయి. These two things tells about only one person. My friend and doctor. See once again, my friend and doctor is busy. అంటే దీని అర్థం ఏంటి ఇక్కడ? దీని అర్థం ఏంటి అంటే, నా ఫ్రెండ్ మరియు అతను డాక్టర్. నా ఫ్రెండ్ అండ్ డాక్టర్ అంటే తనే డాక్టర్ ఇక్కడ. ఓకే, అందువల్ల ఇక్కడ మనం ఈజ్ తీసుకోవాలి. మీకు లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి. సో మనం ఎగ్జామ్లో భాగంగా ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి ఒకసారి చెప్తే చూడండి. ఐన్ వర్డ్ అనేది ఐన్ యాడ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం లాజిక్ ఏంటంటే ఇక్కడ ద యూజ్ చేసినప్పుడు ఇట్ రెఫర్స్ టు సెకండ్ పర్సన్. ఇక్కడ ద డాక్టర్ అంటే మళ్ళీ ఎక్స్ట్రా ఇంకో పర్సన్ అన్నట్టు అర్థం. అప్పుడు ఇక్కడ ఆర్ వస్తుందండి. దాని గురించి నేను చేస్తాను. సో లిజన్ టు మీ. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ. రమేష్, వన్ మోర్ ఎగ్జాంపుల్ బేస్డ్ ఆన్ దిస్. రమేష్ మై ఫ్రెండ్ and Ramesh, my friend and police officer. Mari dash lives in Hyderabad. మరి ఇక్కడ ఏం తీసుకోవాలి? లీవ్స్ తీసుకోవాలా? See, my Ramesh, my friend and police officer. అంటే ఇవన్నీ కూడా ఒకటే నౌన్ గురించి చెప్పతున్నాయి. లిజన్ టు మీ దిస్. ఇవన్నీ కూడా ఒక పర్సన్ గురించి చెప్తున్నాయండి. మై ఫ్రెండ్ రమేష్, మై ఫ్రెండ్ అండ్ పోలీస్ ఆఫీసర్ లివ్స్ ఇన్ హైదరాబాద్ అంటే ఇవన్నీ కూడా ఒకటే పర్సన్ గురించి చెప్తున్నాయి. See, all these things will tell only about one person. అందుకని మనం ఇక్కడ లీవ్స్ తీసుకోవాలి. వాట్ యూ హ్యావ్ టేక్? లీవ్స్ తీసుకోవాలి. See, one more example I will take it. Example number 3. Say the producer and director
of this film is వినోద్ కుమార్. ఒక్కసారి చూడండి, అంటే ద ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ రెండు కూడా ఒక్కరే ఇక్కడ. అందుకని మనం ఇక్కడ ఈజ్ తీసుకోవడం జరిగింది, ఆర్ కాదండి. ఒకసారి నేను క్లారిటీ ఇస్తాను. ఎవరీవన్ ప్లీజ్ లుక్ ఎట్ హియర్. ది ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం అంటే ఈ రెండు కూడా దిస్ టూ నౌన్స్, వీటిని నౌన్స్ అంటామండి. దిస్ టూ నౌన్స్ ఆర్ టెల్లింగ్ అబౌట్ ఓన్లీ వన్ పర్సన్. ఈ రెండు కూడా ఒక వ్యక్తి గురించే చెప్తుంది. The producer and director of this film is వినోద్ కుమార్. మరి ఆర్ తీసుకోవద్దు. ఎందుకు ఆర్ తీసుకోవద్దు, ఎందుకు ఈజ్ తీసుకోవాలి? సో వై వాట్ ఈస్ ద రీజన్? ఎందుకు అంటే ఇక్కడ ద ప్రొడ్యూసర్ అనేది ఒక నౌన్, మరి డైరెక్టర్ అనేది ఇంకో నౌన్. సో అంటే ఈ రెండు వర్డ్స్ కూడా ఒక పర్సన్ గురించే చెప్తున్నాయి. దిస్ టూ వర్డ్స్ ఆర్ డిస్క్రైబింగ్ అబౌట్ ఓన్లీ వన్ పర్సన్. ఈ రెండు వర్డ్స్ కూడా ఒక పర్సన్ గురించే చెప్తుంది. సో దట్ ఈస్ ద రీజన్ వీ హ్యావ్ టు టేక్ ఏ సింగులర్ వర్బ్. అందువల్ల మనం ఏం చేయాలి? సో మనం సింగులర్ వర్బ్ తీసుకోవాలి, అంటే ఈజ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆర్. సో మరి నేను దీని గురించి ఇంకో లాజిక్ చూడండి చెప్పేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఉందండి, సేమ్ ద ప్రొడ్యూసర్ and the director. See, listen everyone. The producer and the director of this film are Rakesh and Vinod. See, ఇక్కడ మీరు ద ప్రొడ్యూసర్, ద డైరెక్టర్, ఎప్పుడైతే ఇంతకుముందు మనం తీసుకున్నప్పుడు ఆయన డైరెక్టర్ అన్నాం, ఇక్కడ ఏమైపోయింది? ఆయన ద డైరెక్టర్ అయిపోయింది. అంటే ఎప్పుడైతే మనం ఆర్టికల్ ద యూజ్ చేస్తే ఇక్కడ మనం సెకండ్ పర్సన్గా తీసుకోవడం జరుగుతుంది. డూ రిమెంబర్, ఇక్కడ ఫస్ట్ పర్సన్గా తీసుకోవడం జరుగుతుంది. అంటే పర్సన్ నెంబర్ 1, పర్సన్ నెంబర్ 2, అంటే ఎంతమంది ఇన్వాల్వ్ అయిపోయారు? 2 persons. దట్ మీన్స్ ప్లూరల్. ప్లూరల్ వచ్చినప్పుడు మనం ఏం తీసుకోవాలి? ఆర్ తీసుకోవాలి. అర్థమైంది కదా? సో ఐ షల్ టెల్ యూ వన్ క్లియర్ అండ్ లాజికల్గా చెప్తా చూడండి. ద ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అంటే ఏంటి? ఒకటే పర్సన్ గురించి చెప్పబడింది అని అర్థం. మరి ద ప్రొడ్యూసర్ అండ్ ద డైరెక్టర్ అంటే ఇద్దరు పర్సన్స్. ఏ విధంగా ఇద్దరు పర్సన్స్? ద ప్రొడ్యూసర్ అండ్ ద డైరెక్టర్. గుర్తుపెట్టుకోండి, ద యూజ్ చేస్తే అంటే సెకండ్ పర్సన్, అంటే పర్సన్ నెంబర్ 2 అని అర్థం. సో ఇక్కడ అంతే అండి, మై ఫ్రెండ్ అండ్ ద డాక్టర్. సి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకున్నాం, మై ఫ్రెండ్ అండ్ ద డాక్టర్ ఈజ్ బిజీ అనాలా? ద డాక్టర్ అన్నాం. ద డాక్టర్ అంటే పర్టికులర్ అనదర్ పర్సన్. సో ఎప్పుడైతే మనం ఈ సెంటెన్స్లో ద యూజ్ చేయడం వల్ల సెకండ్ పర్సన్ యాడ్ చేస్తున్నామని అర్థమండి. అండర్స్టాండ్ ఇట్స్ ఓకే. మై డాక్టర్ అండ్ మై ఫ్రెండ్ అండ్ ద డాక్టర్ అన్నప్పుడు ఏమవుతుంది? ఇట్ లిస్ట్ అవుట్ 2 persons, ఇద్దరు ఉన్నట్టు. అంటే ఎప్పుడైతే మీరు ద అంటే ద ఆర్టికల్ ద యూజ్ చేశారు, అంటే ద డాక్టర్ అన్నా కానీ, అంటే ద ఫ్రెండ్ ఐ మీన్ ద పర్సన్ అన్నా కానీ, సో ఇట్ ఇన్వాల్వ్స్ సెకండ్ పర్సన్. అంటే అర్థం ఏంటి? అంటే రెండో వ్యక్తి ఇక్కడ యాడ్ అయిపోయాడని అర్థం అండి. అండర్స్టాండ్? ఈ విధంగా మనకి ఎగ్జామ్లో వస్తాయండి ఎర్రర్ కరెక్షన్స్. సో వన్ హ్యాస్ టు ప్రిపేర్ వెల్ ఇన్ గెట్టింగ్ గుడ్ మార్క్స్ ఇన్ దిస్. ఓకే, ఎర్రర్ కరెక్షన్ అనేది మనం ఈ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి చూడండి. మై ఫ్రెండ్ అండ్ డాక్టర్ ఈజ్ బిజీ అంటే ఈ రెండు కూడా దీస్ ఆర్ 2 nouns. దీస్ ఆర్ 2 singular nouns. ఇట్ పాయింట్స్ అవుట్ ఓన్లీ 1 person. అందుకని వర్బ్ అనేది సింగులర్లో ఉండాలి. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ నెంబర్ 2, రమేష్ మై ఫ్రెండ్ అండ్ పోలీస్ ఆఫీసర్. అంటే రమేష్ ప్లస్ మై ఫ్రెండ్ plus police officer. These 3 nouns denotes only 1 person. These 3 nouns are denoting only 1 person. ఈ 3 nouns కూడా ఒకే పర్సన్ గురించి చెప్పబడింది. అందుకని ఇక్కడ మనం లీవ్స్ తీసుకోవాలి ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ లీవ్. అంటే 3 words అంటే ఏంటి? ఈ 3 words అనేవి nouns. అదే ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ ఓకే మై ఫ్రెండ్ అండ్ ద పోలీస్ ఆఫీసర్ అనుకోండి. అంటే రమేష్ మై ఫ్రెండ్ అనేది ఇద్దరు సేమ్ ఒకటే పర్సన్, బట్ ద పోలీస్
ఈస్ అనేది నెక్స్ట్ పర్సన్, ఓకే, ఎక్స్ట్రా పర్సన్ యాడ్ అయిపోయింది అని అర్థం అండి. సో వేర్ దే యూస్ ఇన్ హైదరాబాద్, అప్పుడు ఏమవుతుంది, లివ్ అని రాయాల్సి ఉంటుంది. రమేష్ మై ఫ్రెండ్ అండ్ ద పోలీస్ ఆఫీసర్ అంటే దీని అర్థం ఏంటంటే రమేష్ అండ్ మై ఫ్రెండ్ అనేవాళ్ళు ఒకరే అని, దా తీసుకోవడం వల్ల ఇతను రెండో వ్యక్తి అని అర్థం అవుతుంది. అప్పుడు ఇక్కడ వర్బ్ ఏం తీసుకోవాలి, లివ్ తీసుకోవాలి. ఎందుకు లివ్ తీసుకోవాలి, ఆల్రెడీ 2 పర్సన్స్ని ఇన్వాల్వ్ చేశాం కాబట్టి మనం లివ్ తీసుకోవాలి ఈ విధంగా. కానీ ఇక్కడ నేను ద ఆర్టికల్ తీసుకోలే కాబట్టి ఇక్కడ నేనేం తీసుకోవాలి, లివ్స్, బికాస్ దిస్ ఆల్ 3 నౌన్స్ టెల్స్ అబౌట్ ఓన్లీ 1 person. Understand? Listen. Rule number 7 and next rule number 8. ఒకసారి రూల్ నెంబర్ 7 గురించి చెప్తానండి. ఇలా మనకి అరౌండ్ 25 రూల్స్ ఉన్నాయండి. బట్ ఐ షుడ్ టీచ్ యూ అరౌండ్, ఐ విల్ కవర్ అరౌండ్ 15 ఇంపార్టెంట్ రూల్స్. ఒకసారి చూడండి. రూల్ నెంబర్ 7 అంటే సబ్జెక్ట్ వర్క్ అగ్రిమెంట్ సంబంధించి రూల్ నెంబర్ 7 ఒక ఇంపార్టెంట్ చెప్తాను. అబ్స్ట్రాక్ట్ నౌన్, అబ్స్ట్రాక్ట్ అండ్ మెటీరియల్ నౌన్. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటి, మెటీరియల్ నౌన్ అంటే ఏంటి? మెటీరియల్ నౌన్స్, మెటీరియల్స్ అంటే ఏంటి? మెటీరియల్ అంటే వస్తువులు, ఆల్మోస్ట్ ఏదైనా థింగ్స్ కానీ, లైక్ బ్రెడ్ అనేది ఒక మెటీరియల్. అబ్స్ట్రాక్ట్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటి? అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ బై అబ్స్ట్రాక్ట్ నౌన్? ఏదైతే మనం టచ్ చేయలేము, మనం చూడలేము, బట్ వీ కెన్ ఫీల్ ఇట్, దట్ ఇస్ కాల్డ్ అబ్స్ట్రాక్ట్. ఎగ్జాంపుల్, ఎయిర్. అండర్స్టూడ్? ఎయిర్ ఈజ్ ప్రెషియస్ అంటాం. ఎయిర్, మరి దానికి ప్లూరల్ ఫామ్ ఉంటుందా? ఎయిర్స్ అంటామా? అన్నాం. దానికి ప్లూరల్ ఫామ్ ఉండదు. ఎయిర్ ఈజ్ ప్రెషియస్. అండర్స్టూడ్? ఎయిర్ ఈజ్ ప్రెషియస్, కానీ ఎయిర్ ఆర్ ప్రెషియస్ అన్నాం కదా, దాని గురించి. అబ్స్ట్రాక్ట్ అంటే ఏం లేదండి, ఏదైతే మనం చూడలేము, మనం ఎస్ వీ కెన్ ఫీల్ ఇట్. అండర్స్టూడ్? హీఈస్ ఏ గుడ్ బాయ్ అంటాం, మరి తన గుడ్నెస్ని మీరు చూడగలుగుతారా? సో దాని గురించి రూల్ ఇది. అబ్స్ట్రాక్ట్ అండ్ మెటీరియల్ నౌన్స్ హ్యావ్ నో ప్లూరల్ ఫార్మ్స్. ఇప్పటిదాకా నేను చెప్పానండి, ఇది నుంచి మీ ప్లూరల్ ఫార్మ్స్, వాటికి ప్లూరల్ ఫార్మ్స్ లేవు. సో సింగులర్ ఫార్మ్స్ ఉంది, వాటికి సింగులర్ ఫార్మ్స్ అండి. దే డు నాట్ హ్యావ్ ప్లూరల్ ఫార్మ్స్, వాటికి ప్లూరల్ ఫార్మ్స్ లేవు. దే టేక్ ఓన్లీ సింగులర్ వర్బ్స్. సో అవి ఓన్లీ సింగులర్ వర్బ్స్ని తీసుకుంటాయి. అండర్స్టాండ్? సో వన్స్ అగైన్ ఐ విల్ టెల్ యూ, ఎప్పుడైనా కానీ మనకి సెంటెన్స్లో ఐ మీన్ టు సే ఎర్రర్ కరెక్షన్స్లో, సెంటెన్స్లో కానీ మనకి ఎగ్జామ్లో, రేపు జరగబోయే ఎగ్జామ్లో, ఆర్మీ క్లర్క్ ఎగ్జామ్లో ఎర్రర్ కరెక్షన్స్లో మెటీరియల్ నౌన్ ఆర్ అబ్స్ట్రాక్ట్ నౌన్ వచ్చినప్పుడు వాటికి ప్లూరల్ ఫార్మ్స్ ఉంటామండి, వాటికి సింగులర్ వర్బ్సే తీసుకోవాలి. ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ. సే bread is sweet. Bread is sweet. మరి bread is sweet, listen to me, breads and this code, say that is blender. Bread is sweet, it does not have plural forms. Understood? So next I will tell you example, next number 2. It is dash, okay, excellent news and is quality. It is an excellent news. Listen to me. మరి న్యూస్ అనేది ప్లూరల్ కాదు, సింగులర్. సే లిజన్ టు మీ, ఇట్ డస్ నాట్ హ్యాస్ ఎనీ ప్లూరల్ ఫామ్. ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ప్లూరల్ ఫామ్. న్యూస్ అనేది ప్లూరల్ ఫామ్ కాదండి. సో యాక్చువల్లీ మీ అందరికి తెలుసు, యాన్ అనేది సింగులర్ సబ్జెక్ట్స్కి యూజ్ చేయాలి. సో సింగులర్ సబ్జెక్ట్స్ యూజ్ చేయాలి. నేనేమన్నాను ఇక్కడ, సింగులర్ వర్బ్స్గా తీసుకోవాలని. సో యాన్ తీసుకోవాలి, కానీ ఆర్ రాదండి, ఆర్ దా రాదండి. అండర్స్టూడ్? ఇట్ ఈస్ అన్ ఎక్సలెంట్ న్యూస్. సో లిజన్ టు మీ, the information dash for us. The information, see చూడండి, the information is useful for us. The information is useful for us. Informations అన్నమండి, నేను చెప్పాను ఇక్కడే, అబ్స్ట్రాక్ట్ అండ్ మెటీరియల్ నౌన్స్ ఇవి వచ్చినప్పుడు మనం వీటిని ప్లూరల్ ఫార్మ్స్గా పరిగణించాలి. అండ్ దే టేక్ ఓన్లీ సింగులర్ వర్బ్. సింగులర్ వర్బ్ అంటే ఏంటంటే దీన్ని కూడా మనం వర్బ్ అంటాం. మరి ఏం టైప్ వర్బ్ అంటే హెల్పింగ్ వర్బ్ అండి దీన్ని. సో అండర్స్టూడ్? హెల్పింగ్ వర్బ్, ఇది సింగులర్ సబ్జెక్ట్స్ మాత్రమే యూజ్ చేస్తాం. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని, ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఏదైనా వర్డ్స్
అండర్స్టూడ్. నాలెడ్జ్, అయాన్, ఇలా వర్డ్స్ వచ్చినప్పుడు మనం వాటన్నిటి కూడా ప్లూరల్ ఫామ్స్గా భావించి వాటికి మనం సింగులర్ వర్బ్స్ తీసుకోవాలండి. ఎస్, ఇది రూల్ 7 యొక్క ఇంపార్టెంట్ థింగ్. ఓకే, బ్రెడ్ ఈజ్ స్వీట్, ఇట్ ఈస్ అన్ ఎక్సలెంట్ న్యూస్. న్యూస్ అనేది ప్లూరల్గా తీసుకోవద్దు, సో ఇట్ ఈస్ ఏ కన్సిడర్ యాజ్ సింగులర్. అండర్స్టూడ్. ఇట్ నెవర్ టేక్ ఓకే ప్లూరల్ వర్బ్స్, ఎనీథింగ్ ఎల్స్. ద ఇన్ఫర్మేషన్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ అస్. కానీ ఆర్ రాదండి ఇక్కడ, ఎందుకంటే ఈ యొక్క నౌన్ అనేది మనం ప్లూరల్ ఫామ్ లేదండి, యూ హ్యావ్ టేక్ ఓన్లీ సింగులర్ వర్బ్. అర్థమైంది కదా అండి? ఓకే, నెక్స్ట్ లిసన్ టు మీ. ఇది నెక్స్ట్ రూల్, రూల్ నెంబర్ 8. ఇఫ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ జాయిన్డ్ బై విత్, అంటే విత్తో కలిసినప్పుడు. ఇఫ్ 2 డిఫరెంట్ సబ్జెక్ట్స్, ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సే లిసన్ ఎవ్రీవన్. 2 డిఫరెంట్ సబ్జెక్ట్స్ వెన్ దే జాయిన్డ్ విత్ or together with as well as in addition to, అప్పుడు ఏం చేయాలి? గివ్ ఇంపార్టెన్స్ ఫర్ సబ్జెక్ట్ 1. సబ్జెక్ట్ 1కి మనం ఇంపార్టెన్స్ ఇచ్చి తీసుకోవాలి. ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. సి, ద ప్యాసింజర్స్ as well as the driver డాష్ రెడీ. మరి ఇక్కడ మనం ఏం తీసుకోవాలి? ఈజ్ తీసుకోవాలా, ఆర్ తీసుకోవాలా, యామ్ తీసుకోవాలా? వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఏం చెప్పాను నేను? ఇఫ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్, ప్యాసింజర్స్ ఇది ఒక సబ్జెక్ట్ 1 అనుకుందాం. సబ్జెక్ట్ 1 అంటే పర్సన్ 1 అనుకోవచ్చు. జాయిన్డ్ విత్, టుగెదర్ విత్, యాజ్ వెల్ యాజ్, ఇన్ అడిషన్ టు. మరి ఇది దేంతో జాయిన్ అయిపోయింది? యాజ్ వెల్ యాజ్. దేంతో జాయిన్ అయిపోయిందండి? యాజ్ వెల్ యాజ్తో జాయిన్ అయిపోయింది. దెన్ వాట్ ఈస్ ద డ్రైవర్? డ్రైవర్ ఈజ్ సబ్జెక్ట్ నెంబర్ 2. ఇది సెకండ్ సబ్జెక్ట్ అండి. దిస్ ఈజ్ సబ్జెక్ట్ నెంబర్ 1 అండ్ దిస్ ఈజ్ సబ్జెక్ట్ నెంబర్ 2. సో ఎప్పుడైతే సబ్జెక్ట్ 1 అండ్ సబ్జెక్ట్ 2 అనేది యాజ్ వెల్ యాజ్తో జాయిన్ అయిపోయిందో, యాజ్ వెల్ యాజ్తో కానీ, విత్తో కానీ, టుగెదర్ విత్తో కానీ, అప్పుడు మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది దేనికండి? సబ్జెక్ట్ 1కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అంటే సబ్జెక్ట్ 1 ప్యాసింజర్స్ అనేది సింగులరా ప్లూరలా? వాట్ ఈజ్ ఇట్? ఈజ్ ఎ సింగులర్ సబ్జెక్ట్ ఆర్ ప్లూరల్ సబ్జెక్ట్? అంటే సింగులర్ సబ్జెక్ట్ అని ప్లూరల్ సబ్జెక్టా? ఎస్, ఇట్స్ అబ్సల్యూట్లీ ప్లూరల్ సబ్జెక్ట్. ప్లూరల్ సబ్జెక్ట్ అని ఎట్లా చెప్పగలుగుతున్నాము? ప్యాసింజర్స్ ఉంది, ప్యాసింజర్స్ అంటే ఒకరికంటే ఎక్కువ ప్యాసింజర్స్ అని ఉంది. అబ్సల్యూట్లీ విల్ టేక్ ఆర్ తీసుకోవాలి. ఎస్, అర్థమైంది కదా అండి? ఎస్, దాట్స్ ఇట్. ద ప్యాసింజర్స్ యాజ్ వెల్ యాజ్ ద డ్రైవర్ ఆర్ రెడీ. అంటే ఇక్కడ మనం డ్రైవర్ అని చూసి ఇక్కడ ఈజ్ తీసుకోవద్దండి ఆన్సర్. దిస్ ఈజ్ బ్లండర్. మీరు ఈ విధంగా తీసుకున్నట్లయితే ఆన్సర్ అనేది రాంగ్ అవుతుంది. ఓకే, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవన్నీ మైనర్ థింగ్స్కి రావడం జరుగుతుంది. ఎస్, దట్ ఈస్ ఇన్ ద పాయింట్ ఆఫ్ వ్యూ, in the case of error corrections, it will be asked and you should do it very carefully in the examination point of view. Same. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా తీసుకోవచ్చు మళ్ళీ. ద డ్రైవర్ యాజ్ వెల్ యాజ్ ద ప్యాసింజర్స్ డాష్ రెడీ. అప్పుడు ఈజ్ తీసుకోవాలా, ఆర్ తీసుకోవాలా? యా, ఏం తీసుకోవాలి? అప్పుడు ఏం తీసుకుంటాం? ఈజ్ తీసుకోవాలి. ఎందుకు అంటే డ్రైవర్ అనేది ఫస్ట్ వచ్చింది. ఓకే, లెట్ మీ రైట్ అండ్ షో యూ. సే ద ప్యాసింజర్, ద డ్రైవర్ అండ్ ద ప్యాసింజర్స్. ద డ్రైవర్ అండ్ ద ప్యాసింజర్స్. The driver as well as the passengers. The driver as well as the passengers dash ready. See, the driver అనేది subject number 1, ప్యాసింజర్స్ అనేది సబ్జెక్ట్ నెంబర్ 2. మరి సబ్జెక్ట్ 1 అనేది సింగులర్లో ఉంది. ఇట్ ఈజ్ ఇన్ సింగులర్. ద డ్రైవర్ యాజ్ వెల్ యాజ్ ద ప్యాసింజర్స్ డాష్ రెడీ. అప్పుడేం తీసుకోవాలి అండి? యూ హ్యావ్ టు టేక్ ఈజ్ రెడీ. ఎందుకు ఈజ్ తీసుకోవాలి? బికాస్ సబ్జెక్ట్ 1 ఈజ్ సింగులర్. మీరు సెకండ్ సబ్జెక్ట్ని చూసి ఆన్సర్ రాంగ్ చేయొద్దు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ బేస్డ్ ఆన్ విత్ అండ్ టుగెదర్ ఆల్సో. ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ద హెడ్ మాస్టర్ together with the 2 teachers అని తీసుకోవచ్చు, హిజ్ అయినా తీసుకోవచ్చు, పర్లేదు. with the 2 teachers
dash resigned from the job. Resigned from the job. అంటే ఆన్సర్ ఏంటంటే ఇక్కడ చూడండి, ద హెడ్ మాస్టర్ అంటే ఎంతమంది, 1 టుగెదర్ విత్ ద 2 టీచర్స్. టీచర్స్ ఎంతమంది, 2. అంటే ఎంతమంది, ప్లూరల్ సబ్జెక్ట్స్. ఇదేంటి ప్లూరల్ సబ్జెక్ట్స్, ఇది సింగులర్ సబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ ఈజ్ 1. ఇది సింగులర్ సబ్జెక్ట్, ఇది ప్లూరల్ సబ్జెక్ట్. అంటే ఇది సింగులర్ సబ్జెక్ట్, ఇది ప్లూరల్ సబ్జెక్ట్, 2 టీచర్స్. మరి ఇక్కడ ఏం తీసుకోవాలి, వాట్ యూ హ్యావ్ టు టేక్, హ్యాస్ ఆర్ హ్యావ్. హ్యావ్ తీసుకోవద్దు, హ్యాస్ తీసుకోవాలి. మరి ఎందుకు హ్యాస్ తీసుకోవాలి, ద హెడ్ మాస్టర్. నేను చెప్పాను ఎప్పుడైనా కానీ మనకి మన ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఒక 2 సబ్జెక్ట్స్ విత్ ఆర్ టుగెదర్ విత్ యాజ్ వెల్ యాజ్ ఇన్ అడిషన్ టు, ఇవి జాయిన్ అయిపోయి ఉంటాయి మధ్యలో. వీటితో ఒక సెంటెన్స్ వచ్చినప్పుడు మీరు ఫస్ట్ సబ్జెక్ట్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఫస్ట్ సబ్జెక్ట్ సింగులర్లో ఉంటే దానికి సంబంధించిన వర్బ్ తీసుకోవాలి. ఓకే, మరి సబ్జెక్ట్ ఓకే సబ్జెక్ట్ అనేది ప్లూరల్లో ఉంటే దానికి సంబంధించిన వర్బ్ తీసుకోవాలి. సో యూ హ్యావ్ టు గివ్ ఇంపార్టెన్స్ ఓన్లీ ఫర్ సబ్జెక్ట్ 1. సబ్జెక్ట్ 1 గురించి మీరు ఇంపార్టెన్స్ తీసుకోవాలి. సబ్జెక్ట్ 1 అనేది సింగులర్లో ఉంటే హ్యాస్ తీసుకోవాలి. సబ్జెక్ట్ 1 అనేది ప్లూరల్లో ఉంటే హ్యావ్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే సెంటెన్స్ మనం ఈ విధంగా కూడా తీసుకోవచ్చు, ద 2 టీచర్స్ టుగెదర్ విత్, సో దట్ విల్ రైట్ ద 2 టీచర్స్, the 2 teachers together with the headmaster dash resigned. ఇక్కడ ఏం తీసుకోవాలి, హ్యావ్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, హ్యావ్. మరి హెడ్ మాస్టర్ అని మనం ఇక్కడ ఈ సెకండ్ సబ్జెక్ట్ని చూసుకోవద్దు. డోంట్ థింక్ అబౌట్ సెకండ్ సబ్జెక్ట్, థింక్ అబౌట్ సబ్జెక్ట్ నెంబర్ 1, ద 2 టీచర్స్. థింక్ అబౌట్ సబ్జెక్ట్ నెంబర్ 1. సబ్జెక్ట్ 1 అనేది ప్లూరల్లో ఉంది కాబట్టి మీరు రాయాల్సింది హ్యావ్. సో లైక్ దిస్ యూ హ్యావ్ టు లర్న్ English language, even error corrections, and make your English easy at the time of examination point of view. Okay, let us go for one more rule. Rule number 9 explain చేయబోతున్నాను. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో రూల్ నెంబర్ 9 ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ. రూల్ నెంబర్ 9, లిజన్ టు మీ. రూల్ నెంబర్ 9 అనేది బేస్డ్ ఆన్ వన్ ఆఫ్ వెన్ యూ ఆర్ స్టార్టింగ్ విత్ వన్ ఆఫ్తో వచ్చినప్పుడు మరి ఈ విధంగా తీసుకోవాలి. ఒకసారి చెప్తే చూడండి. ఎగ్జాంపుల్ విత్ వన్ ఆఫ్. ఎగ్జాంపుల్, one of my friends is studying in Mumbai. మరి ఇక్కడ మీరు ఫ్రెండ్స్ అని చూసుకోవద్దండి. మై ఫ్రెండ్స్ ఉంది, దాని పక్కన వర్బ్ అనేది ఆర్ తీసుకోవాలి అని ఎప్పుడు కూడా ఆలోచించద్దు. ఇక్కడ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అంటే మీకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారని అర్థం. దాంట్లో ఎంతమందిని లిస్ట్ అవుట్ చేస్తున్నాం, 1. ఇన్ ద సెన్స్ దీనిలో ఎవరో ఒకరు, అందుకని హెల్పింగ్ వర్బ్ అనేది ఈజ్ తీసుకోవాలి. యూ హ్యావ్ టు టేక్ సింగులర్ వర్బ్. సో వెన్ యూ ఆర్ స్టార్టింగ్ విత్ వన్ ఆఫ్ యూ షుడ్ టేక్ సింగులర్ వర్బ్. మీరు తీసుకోవాల్సింది సింగులర్ వర్బ్ తీసుకోవాలి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ వన్ మోర్. ఎగ్జాంపుల్ నెంబర్ 2. One of the boys dash done the work successfully. So what you have to write here, has done.
say one of the boys has done the work successfully. See, what is the meaning here? One of the boys అంటే క్లాస్లో ఎంతోమంది బాయ్స్ ఉన్నారు అర్థం. దాంట్లో ఒక్కరే వర్క్ కంప్లీట్ చేశారు, అందుకని హ్యాస్ తీసుకోవాలి. అంతేగాని మీరు ఇక్కడ ప్లూరల్ చూసుకోవద్దు. మరి బాయ్స్ అనేది ప్లూరల్ సబ్జెక్ట్లో ఉంది, నేను హ్యావ్ తీసుకోవాలి. నో, దట్ ఈస్ బ్లండర్. ఈ విధంగా మీరు ఆలోచించినట్లయితే ఎగ్జామ్లో ఎస్ యు ఆర్ గోయింగ్ టు గెట్ నెగిటివ్ మార్క్స్. అంతే కదా అండి, ఒక మార్క్ ఒక ఆన్సర్ రాంగ్ చేస్తే ఆన్సర్ అనేది నెగిటివ్ మార్క్ కిందకి వచ్చేస్తుంది. సో అండర్స్టాండ్. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఇట్స్ ఆల్ అబౌట్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, ఎర్రర్ కరెక్షన్స్. మీకు మరింత సమాచారం కోసం, మరింత ఇన్ఫర్మేషన్ కోసం, సో ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ మోర్ అండ్ మేక్ మోర్ బెటర్ అండ్ ద బెస్ట్, మీరు ఇంకా సబ్జెక్ట్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలంటే సో యూ హ్యావ్ టు జాయిన్ ఎట్ తేజస్ డిఫెన్స్ అకాడమీ అండ్ ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్. ఓకే, సో యూ జాయిన్ ఇన్ తేజస్ డిఫెన్స్ అకాడమీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. లేట్ చేయకుండా తేజస్ డిఫెన్స్ అకాడమీలో జాయిన్ కాండి, మీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.